165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. మనం మామూలుగా నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఈ మజిల్ కండరాల యొక్క పటుత్వం తగ్గుతుంది, టోన్ తగ్గుతుంది. ఈ టోన్ తగ్గటం వలన కొంతమందికి జా డ్రాప్ వస్తుంది. జా అంటే ఈ దవడ కిందకి వస్తుంది. దానివల్ల వాళ్ళు నోరు తెరిచి నిద్రపోవటం జరుగుతుంది. ఈ నోరు తెరిచి నిద్రపోవటం అనేది ఏదైనా ఒక జబ్బు అయితే కాదు, కానీ కొంతమందికి నోరు తెరవటంతో పాటుగా కొంతమందికి గురకుంటుంది, స్నోరింగ్. ఆ స్నోరింగ్ వలన వాళ్ళకి కొంత ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బేసిక్గా నోరు తెరవడం అనేది ఏదైనా జబ్బుకు సంబంధించి కాదు, కానీ మజిల్ టోన్కి సంబంధించి అయ్యే సమస్య. సో దానివలన వచ్చే పెద్ద ఆరోగ్య సమస్యలు ఏం లేవు, కానీ ఈ నోరు తెరిచి ఉండటం వలన నోరు ఎండిపోవడం అయితే జరుగుతుంది. సో డ్రైనెస్ ఆఫ్ మౌత్ వస్తే వాళ్ళకి థ్రోట్ ఎండిపోవటం వలన మెలకు రావటం, నీళ్ళు తాగాల్సి రావటం, లేదంటే ఎండిపోతున్న మ్యూకస్ మెంబ్రెయిన్ ఎప్పుడైనా కానీ హెల్దీగా ఉండదు, డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయితే అక్కడ ఇన్ఫెక్షన్ రావటం, ఈ బ్రీతింగ్ అంటే శ్వాసలో కొంచెం స్మెల్ రావటం, ఇలాంటివి నోరు తెరుచుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. అయితే ఈ స్నోరింగ్ కనుక ఉంటే వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్నోరింగ్ వలన ఏంటంటే వాళ్ళకి నిద్ర సరిగా పట్టకపోవటం, లేదా సైకిల్ కంప్లీట్ చేయకపోవటం, నిద్రలేమి రావటం, దానివలన వాళ్ళకి లేచిన ఫ్రెష్గా ఉండకపోవటం, హెడేక్ రావటం, తర్వాత మతిమరుపు రావటం, కూర్చొని నిద్ర రావటం, ఎంతసేపు నిద్రపోయినా వాళ్ళకి నిద్ర సరిపోకపోవడం అని అలసటగా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో గురక పెట్టు నిద్రపోయే వాళ్ళకి మాత్రం నోరు తెరుస్తుంటే వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ నోరు తెరవటం అనేది కొంతమందికి పెథలాజికల్గా అవుతుంది. ఎట్లా అంటే నోస్ బ్లాక్ అయిపోతుంది. నోస్ అంటే జలుబు వచ్చింది, నిద్రలో మొత్తం నోస్ బ్లాక్ అయిపోతుంది, ముక్కు దిబ్బడేసేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా నోరు తెరిస్తేనే మనకి ఊపిరి అందుతుంది. ఇది మోస్ట్ కామన్గా ఎవరికి అవుతుందంటే పిల్లల్లో అవుతుంది, చిన్నపిల్లల్లో. సో వాళ్ళకి ఈ జలుబు చేయటము, ఇబ్బంది రావటం అనేది జరిగింది కాక వాళ్ళకి టాన్సిల్స్ పెరగటం, లేదా ఎడినాయిడ్స్ అని పెరుగుతాయి. ఎడినాయిడ్స్ అనేది కొన్ని మనకి ఆస్యకుహరంలో ఉంటాయి. ఈ ఎడినాయిడ్స్ పెరిగి వాటికి అడ్డం పట్టడం వలన వాళ్ళకి ముక్కులో ఊపిరి ఆడదు, వాళ్ళు నోరు తెరవాల్సి వస్తుంది. సో అది క్రానిక్గా ఉంటే వాళ్ళకి పిల్లలకి ఎడినాయిడ్ ఫేసిస్ అని వస్తుంది. అంటే నోరు కొంచెం తెరిచిపోవడం, మొహం కోలగా రావటం, ఇవన్నీ కొంచెం చేంజెస్ కూడా వచ్చేస్తాయి ఫేస్లో. సో ఇలా ప్యాథలాజికల్గా నోస్ బ్లాక్ అవ్వటం వలన టెంపరీనే క్రానిక్గా కానీ, లేదా కొంతమందికి ఈ పెథాలజీ జబ్బు అనేది ఎక్కువ రోజులు ఉండటం వలన ముక్కు లోపల కండ పర్మనెంట్గా పెరుగుతుంది. ముక్కు లోపల కండ పెరిగి దాదాపుగా అది చిన్నగా వాపు వచ్చినా అది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటివి ఉంటే వాళ్ళకి ఈఎన్టీ వాళ్ళకి చూపించాల్సి వస్తుంది డాక్టర్కి. వాళ్ళు ఒక్కసారి అవసరమైతే సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీ చేసి ఎడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ తీయటం, లేదా ముక్కులో కండ అంటే టర్బినేట్స్ అంటారు వాటిని. ఈ టర్బినేట్స్ని ఒకసారి డీబల్క్ చేసి కట్ చేయాల్సి వస్తుంది. ఇలా చేసి ఒకవేళ ముక్కుకి బాగా కంటిన్యూస్గా అలాంటి ప్రాబ్లం వాతావరణం వలన వస్తుంటే వాళ్ళు కొన్నిసార్లు మందులు కూడా వాడాల్సి ఉంటుంది. ఇది ఎలర్జిక్ రైనైటిస్ సంబంధించిన మందులు ఆ సీజన్లో వస్తుంటే కొన్ని రోజులు వాళ్ళు ఆ సీజన్ అంతవరకు మందులు వాడాల్సి. ఓకే. అంటే ఇది లంగ్స్‌లో ఏదో ఇబ్బంది ఉండి, లేదంటే గురక పెడుతున్నట్లు సమస్య కాదు. ఇది కాదు. గురక పెట్టే వాళ్ళలో కొంతమంది నోరు తెరుచుకునే ఛాన్స్ ఉంటుంది. పిల్లల్లో కానీ, పెద్దల్లో కానీ, యంగ్ పీపుల్లో కానీ నోస్ బ్లాక్ అవటం వల్ల నోరు తెరవాల్సి వస్తుంది. సో సాధారణంగా ఏంటంటే మనం ముక్కుతో గాలి పీలిస్తే అది ఊపిరితిత్తులు చేరేపటికి ముక్కులో మనకి గాలిలో ఆర్ద్రత అంటే తేమను పెంచుతాయి. సో దానివల్ల సెక్రీషన్స్ ఎండిపోకుండా ఉంటాయి. సో నోసు గాలిని ఒకటి ఫిల్టర్ చేస్తుంది. అబోవ్ 6 మైక్రాన్స్ కన్నా ఎక్కువ సైజు ఉన్న పార్టికల్స్ ఏది వెళ్ళినా ముక్కులోనే అయిపోతాయి, ముక్కును దాటి వెళ్ళవు. సో ముక్కు ఫిల్టర్లా పనిచేస్తుంది. ముక్కు వలన గుడ్ ఆర్ బ్యాడ్ అనే స్మెల్స్ తెలుస్తాయి. ముక్కు మాయిశ్చర్ని యాడ్ చేస్తుంది. అంటే మాయిశ్చర్ అంటే తేమని యాడ్ చేసి గాలిని ఈ మన రెస్పిరేటరీ సెక్రీషన్స్ కానీ, లేదంటే గొంతులో కానీ గాలి వలన ఎండిపోకుండా సెక్రీషన్స్ అది హెల్ప్ చేస్తుంది. ఇవి కాకుండా
నోటితో పీలిస్తే బైపాస్ చేస్తే ఆ మెకానిజంని ఉమ్, మనకి రెస్పిరేటరీ సెక్రిషన్స్ ఎండిపోతాయి కొన్నిసార్లు, ఎందుకంటే అది హ్యూమిడిటీ అనేది యాడ్ అవ్వదు ముక్కులో. ఉమ్, అలానే నోరు వాసన కూడా వస్తుంది, నోరు కూడా ఎండిపోతుంది. ఉమ్, సో ఇవన్నీ న్యాచురల్ మెకానిజమ్స్ బ్యార్ చేస్తాం కాబట్టి ఉమ్, దీన్ని మనకి ఎవరు అబ్నార్మల్ ఉంటే మాత్రం దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం, ఉమ్. ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటే కనుక దాన్ని మ్మ్. కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. ఓకే. నోస్ బ్లాక్ అనేది అంటే ఎందుకు అవుతుంది డాక్టర్ గారు జనరల్గా? ఇప్పుడు నేను చెప్పిన కారణాలకే ఆ. అవుతుంది. అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటే మ్మ్. ముక్కు ఎలర్జీ ఉన్నప్పుడు ఈ మ్మ్. చలిగాలి తగిలిన, దుమ్ము మ్మ్. తగిలిన, కొంతమందికి వాసనలు పీల్చిన, అంటే మ్మ్. పొగ కానీ అగరబత్తి వాసనలు కానీ, ఉమ్, లేదంటే పర్ఫ్యూమ్స్ కానీ, ఉమ్, కొన్ని కెమికల్స్ వాసనలు కానీ ఇవి పీల్చినప్పుడు ఉమ్, ముక్కులో అది మనకి ఎలర్జీ ఫినామినా వలన ఉమ్, అక్కడ వాపు వస్తుంది, మ్యూకస్ మెంబ్రేన్ వాపు వచ్చి ఉమ్, నీరు కారటం, ముక్కు బ్లాక్ అయిపోవటం, ఉమ్, కొన్నిసార్లు సైనస్లో బ్లాక్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి చీము రావటం, మ్మ్. ఇలాంటివన్నీ కూడా పస్ అంటే నేసల్ డిశ్చార్జ్ వస్తుంది. ఉమ్, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి క్రానిక్గా. ఉమ్, సో యూజువల్గా మోస్ట్ కామన్ కారణం అంటే మ్మ్. ఇది ఎలర్జిక్ ఉమ్, రైనైటిస్ వల్ల. నాన్ ఎలర్జిక్ కాజెస్ కూడా పొల్యూషన్ వల్ల కానీ, ఇరిటెంట్స్ వల్ల కానీ టర్బినేట్ హైపర్ట్రోఫీ అవుతుంది. ఉమ్, అందువల్ల కూడా నోస్ బ్లాక్ వస్తుంది, ఉమ్, అంటే ముక్కులో కండ అడ్డం పెరిగిపోయి అడ్డం పట్టడం అనమాట. ఉమ్, సో ఏ కారణాల వలన వచ్చినా వాటికి మందులు ఉన్నాయి. అలానే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి, దేనికి వస్తుంది అది మాటిమాటికి అనేది చూసుకొని వాటిని మనం ఆఫ్ చేయాల్సి వస్తుంది, అంటే ప్రివెంట్ చేయాల్సి వస్తుంది. ఉమ్, అలానే మందులు కూడా వాడాల్సి ఉంటుంది. కానీ క్రానిక్గా అయ్యి కొన్ని రోజులకి ఆ కండ ఎక్కువైపోయి అది ఈవెన్ దో మనం కంట్రోల్ చేసిన మ్యూకస్ మెంబ్రేన్ యొక్క ఉమ్, ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తగ్గించిన ఉమ్, అది సైజ్ పెరిగిపోవటం వలన అది అడ్డం పడుతూనే ఉంటుంది. ఉమ్, అలాంటప్పుడు మందులు వాడిన తగ్గనప్పుడు, రిలీఫ్ రానప్పుడు దానికి సర్జరీ చేసి కరెక్ట్ చేస్తారు. ఓకే. అది ముక్కులో కండ పెరిగింది సర్జరీ చేయించాము అని చెప్తూ ఉంటారు, Yes, అదేనా yes, డాక్టర్ గారు? అవును. సో అట్లా ఒకసారి చేయిస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుందా? అంటే సాధారణంగా డీబల్కింగ్ చేసినప్పుడు సాధారణంగా అది మొత్తం క్లియర్ అది అయిపోతుంది. ఏంటి వాళ్ళు చేస్తారా? ఈఎన్టీ సర్జన్స్ చేస్తారు. ఓకే. ఇప్పుడు నోటి నుంచి గాలి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోకి అంటే నార్మల్ మంచి గాలే వెళ్తదా? లేదంటే ఫిల్టర్ అవ్వకుండా వెళ్తదా? ఎస్, ఫిల్టర్ అనేది మెకానిజం బైపాస్ అయిపోతుంది. హ్మ్. సో మనం దుమ్ముతో దగ్గర ఉన్నాం, ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాం, అలాంటి చోట మనము ముక్కుతో పీల్చిన దానికి నోటితో పీల్చిన దానికి చాలా తేడా ఉంటుంది. హ్మ్. మనం సాధారణంగా వెహికల్ మీద బైక్లో వెళ్తున్నప్పుడు సో చాలా దూరం వెళ్తే మనకి అర్థం నోట్లో ఇసుక లాంటిది అవును. పేరుకుపోయి ఉంటుంది. హ్మ్. సో అది నోటితోనూ ముక్కుతో పోల్చుకుంటే అవన్నీ ముక్కు దగ్గర ఆగిపోతాయి, హ్మ్. ఊపిరితిత్తులోకి వెళ్ళవు. కానీ అది నోటితో పీలిస్తే గాలి అది డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళి కూర్చుంటుంది. సో చాలా చెత్త డిపాజిట్స్, పార్టికల్స్ వెళ్ళి మన ఊపిరితిత్తుల నిండా నిండిపోతాయి. హ్మ్. ఇవన్నీ మళ్ళీ ఊపిరితిత్తులు బయటకు పంపించుకోవాల్సి వస్తుంది. హ్మ్. సో ఫిల్టర్డ్ గాలి వెళ్ళడం అనేది చాలా అవసరం. హ్మ్. ఈ ఫిల్టరేషన్ లేకపోతే ఊపిరితిత్తులకి మనకి దగ్గు రావటం, కొన్నిసార్లు ఇబ్బందులు రావటం అనేది క్రానిక్గా జరిగినప్పుడు అవుతుంటుంది. సో ఓవరాల్గా ఏంటంటే మేజర్గా ఈ హ్యూమిడిఫికేషన్ వలన అంటే సెక్రిషన్స్ ఎండిపోవడం అనేది ఓరల్ బ్రీత్తో ఇబ్బంది. హ్మ్. రెండోది ఈ ఫిల్టర్డ్ గాలి. మూడోది అది సెక్రిషన్స్ ఎండిపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావటం, స్మెల్ రావటం, నోరు అనేది జరగచ్చు. హ్మ్. ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్. అయితే డాక్టర్ గారు ఎప్పుడైనా ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళినప్పుడు ఒకలాంటి ఘాటైన స్మెల్, కెమికల్ బేస్డ్ స్మెల్ అనేది వస్తుంటుంది. అంటే వాసన ఆ గాలి పీల్చినంత మాత్రానే అలాంటి ఘాటైన వాసన ఉన్న గాలి పీల్చినంత మాత్రానే కెమికల్ లోపలికి వెళ్తుందా? ఎస్, ఈ కెమికల్ అంటే ఏదైనా స్మెల్ గాలిలో ఉంది అని అంటే ఆ కెమికల్ అక్కడ స్ప్రెడ్ అయ్యి ఉంది అని. ఓకే. ఎయిర్ అనేది రకరకాల మాలిక్యూల్స్ కంపోజిషన్, ఇందులో నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇట్లా రకరకాల కంపోజిషన్స్ ఎయిర్లో ఉంటాయి, గ్యాసెస్. అలానే పార్టికులేట్ మెటీరియల్ కూడా ఉంటాయి. పార్టికులేట్ అంటే డస్ట్ పార్టికల్స్, స్మోక్ పార్టికల్స్, అలాంటివి గాల్లో ఎగురుతూ ఉంటాయి, దుమ్ము ధూళి కణాలు. సో ఇప్పుడు ఈ కొత్తగా మనం ఏదైనా గ్యాస్ లీక్ అయినప్పుడు ఈ ఎయిర్ మాలిక్యూల్కి కొత్త మాలిక్యూల్ కూడా అక్కడ యాడ్ అయ్యి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాని కాన్సన్ట్రేషన్ తగ్గేంత వరకు ఆ రీజియన్స్లో హై కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. ఈ హై కాన్సన్ట్రేషన్లో ఉన్న గ్యాస్ని మనం పీల్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి. ఈ హార్మ్ఫుల్ కెమికల్స్ కొంతమందికి పడచ్చు, పడకపోవచ్చు. పడని వాళ్ళకి వెంటనే రియాక్షన్ వస్తుంది. ఈ పడకపోతే ఇలా నోస్ బ్లాక్ రావడం, యూజువల్గా దట్స్ కాల్డ్ స్టఫీ నోస్ అంటారు. ఈ స్టఫీ నోస్ పొల్యూషన్ వల్ల కూడా వస్తుంది. పొల్యూషన్లో బాగా తిరిగితే స్టఫీ నోస్ అంటే ముక్కు దిబ్బడేయడం. సో రోజు మనకి వెహికల్ పొల్యూషన్ కానీ ఇవన్నప్పుడు అర్బనైజేషన్లో తిరగడం వలన పొల్యూషన్ ఇట్ సెల్ఫ్ కాజెస్ స్టఫీ నోస్.
అలానే ఈ ఫ్యాక్టరీస్లో వాటిలో ఈ మీరు అన్నట్టుగా గ్యాసెస్ది వాసన మ్మ్. స్మెల్ వస్తున్నప్పుడు ఆ కెమికల్ వాసనకి పడకపోతే వెంటనే స్టఫీ నోస్ వస్తుంది. సాధారణంగా చాలామందికి ఈ నోస్ బ్లాక్ అవటం కానీ ఆయాసం రావటం కానీ సోమవారం వెళ్ళగానే వస్తుంది. మ్మ్. ఫ్రైడే ఎండ్ అయిపోయి మళ్ళీ సాటర్డే సండే వచ్చేసరికి వాళ్ళు ఫ్రీ అవుతారు, ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి. సో ఈ కెమికల్ ఎక్స్పోజర్ అనేది క్లియర్ కట్గా కొంతమందికి హిస్టరీలోనే చెప్పేయచ్చు. మనం మ్మ్. నువ్వు ఈ కెమికల్ వల్ల నీకు వస్తుంది, దాని జాగ్రత్తలు తీసుకో అని మేము చెప్పగలుగుతాం. మ్మ్. కొంతమందికి చాలా ఎంతో కష్టపడితే కానీ చెప్పలేం, కొంతమందికి అసలు చెప్పలేకపోవచ్చు కారణం ఏంటనేది. బట్ వాటర్ మీద జనరలైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, మీరు ఇట్లా ఏమైనా అవుతుందేమో చూసుకోండి, జాగ్రత్త పడండి అని. మ్మ్. రెండోది ఒక మందులు అయితే వాడిస్తాము, కొంతమంది ఇబ్బంది అయితే కలగకూడదు, మ్మ్. సో ప్రివెన్షన్ చేయడానికి చెప్తూనే. సో ఇవన్నీ కామన్గానే అవుతాయి. సో ఈరోజు ఏంటంటే అర్బనైజేషన్ వలన లాట్ ఆఫ్ కెమికల్స్కి మనం ఎక్స్పోజ్ అవుతున్నాం డే టు డేలో ఈ వర్క్ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు. మ్మ్. సో దోస్ థింగ్స్ లంగ్ కానీ నోస్ కానీ ఓవరాల్గా బాడీ కానీ అవి ఎంతో కొంత నష్టం అయితే చేకూరుస్తాయి. మ్మ్. హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కొంతమందిలో ఉంటుంది. ఎస్. ఇప్పుడు వంట చేసేటప్పుడు వచ్చే పొగ కూడా అది కూడా లంగ్స్ని దెబ్బతీస్తుంది. ఎస్, ఈ మామూలుగా ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యి వాడేవాళ్ళు. ఈ కర్రల పొయ్యి వాడినప్పుడు పొగ బాగా ఎక్కువ ఉండేది. సో కట్టెల పొయ్యి వాడినప్పుడు ఈ పీల్చే పొగ వలన ఆడవాళ్ళలో కూడా సిఓపిడి లాంటి కండిషన్, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనే కండిషన్ వస్తుంది అని చెప్పి ఇండియన్ ఉమెన్స్లో, అది వేరే చోట లేదు. సో పొగ వలన సిగరెట్తో తాగితే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో అది కట్టెల పొయ్యి వలన వస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.